నమస్కారం రామగోపాల్ గారు. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ రాజకీయాలు చూస్తుంటే అసలు నువ్వా నేనా అన్న హోరు మళ్ళీ మొదలైపోయింది. సో, ఈ ఈ హోరులో అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ రాజకీయం తెలంగాణలో అంటే కేసీఆర్ గారి నుంచి. ఆయనే ఇప్పుడు అసలు కనబడట్లేడు. ఆయన ఏమైపోయాడో తెలియట్లేదు. కనీసం మాట లేదు, ముచ్చట లేదు, ఈ ప్రెస్ మీట్ లేదు. అసలు ఎక్కడున్నాడు, ఏంటి అనేది తెలియట్లేదు. మరి ఎటు పోయాడు? లేకపోతే ఎవరేమన్నా చేశారా? కిడ్నాప్ చేశారా? ఏంటి అనేది ఎవరేమన్నా స్పందిస్తే, లేకపోతే మీకేమన్నా తెలిస్తే మాకేమన్నా చెప్తారేమో అని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. నాకేం తెలుసా, మీరే డ్రోన్లు పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. 9.5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్ ఉన్నది. 100 ఎకరాల పైన ఫామ్ హౌస్ ఉన్నది. పకడ్బందీ ఆయన కాంపౌండ్ ఫుల్ సెక్యూరిటీలా ఉంటారు. ఆయన ఎక్కడ పోవడం అన్నది ఏం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా లాభం లేదు కదా. ఆయన స్ట్రాటజీ కరెక్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన అల్లుడు కొడుకు మాట్లాడుతున్నారేమో కానీ వీళ్ళు ఎంత మాట్లాడినా ఇప్పుడు 5 ఏళ్ళ దాకా వీళ్ళు ఏం మాట్లాడినా ఏం లాభం లేదు కదా. అరిసి గొంతు పోతుంది. 5 ఏళ్ళ దాకా అయినా ఊరికి అరిచేవారి కింద ఒకటి ఉంటుంది చూడు కథ తెలుసా, నాన్న పులి నాన్న పులి నాన్న పులి అంటారు తెలుసా? అర్థమైందా? తెలుసు తెలుసు. వాళ్ళు వచ్చేసరికి తండ్రి ఏమనుకున్నాడు, ఊరికేమైనా పని పడలేదు, పులి ఊలి అవుతాని అనుకుంటా అసలు పులి వచ్చేవారు కొన్ని వేసుకపోయింది అప్పుడు తెలియదు. అదేవిధంగా వీళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా ఇప్పుడు 1 సంవత్సరం దగ్గరికి వస్తున్నది, 10 నెలలు అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళ 2 నెలలు ఉన్నది వీళ్ళకు. వినదా? అంత లోపల వీళ్ళు ఎంత అరిచినా ఏది చేసినా అధికారంలో ఓడిపోయి ఇది చేసినా కూడా వాళ్ళు ఒకటి ఏదైతే ఉందో ఆలోచించుకోవాలి. అవతలోనికి అవకాశం వదలాలి. వాళ్ళ పరిపాలన వాళ్ళ దాటిన వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళ వైఫల్యాలు ఒకవేళ ఇదైపోయినాయి అనుకోరి ఆటోమేటిక్గా నీకు ఆల్టర్నేట్ నెక్స్ట్ నిన్ను చూస్తారు కదా. నిన్ను చూస్తారా, బీజేపీని చూస్తారా, ఎవరు చూస్తారని ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇదేంది అదేంది ఇది చేయలేదు ఉచితాలు గీస్తాలు అన్నది. ఉచితాలు ఎక్కడ నీకు 100 ఓట్లల్లో 37 ఓట్లు నీకే వచ్చినాయి. ఉచితాలు తిన్నోళ్ళంతా నీకే వేసారు. ఉచితాలను తిన్నోళ్ళు, రైతు బంధు పొందిన వాళ్ళు, దళిత బంధు పొందిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ పొందిన వాళ్ళు అంతా బీఆర్ఎస్కి వేసారు కదా. ఆ 37 ఓట్లు అవేనాయి. ఇక నీ కాంగ్రెస్కి వచ్చిన 39 ఓట్లల్లో దాదాపు 10%, 12% ముస్లిం ఓట్లు. మిగతా 23-24% మధ్యతరగతి వాళ్ళంతా కాంగ్రెస్కి వేసారు. ఎందుకంటే వీడు వచ్చి అందరు ఉచితాలన్నీ వస్తున్నారు వీళ్ళన్నది చేంజ్ కావాలన్నది, మార్పు కావాలన్నది కోరుకున్నారు, వాళ్ళకి ఇచ్చిర్రు. అది కూడా ఎడ్జ్ మీద పెట్టిర్రు. ఇక్కడ హైదరాబాద్లో కూడా అన్ని రావడానికి కారణం ఏంటంటే ఘరానా పెద్ద మనుషులు, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ క్లాస్ అది మన ఏంటంటే వైట్ కాలర్ పీపుల్ కానీ ఎవరు ఓటింగ్ పోయి ఓట్లు వేసిన పాపాన ఓలే కదా. ఏమున్నా స్లమ్ మీదనే డిపెండ్ అయిపోయింది. స్లమ్ ఓటర్స్ ఇక్కడ స్లమ్లో ఓట్లు డబ్బులు పంచడం ఈజీ. వినరా? వాళ్ళు ఓటు పోతారు, పోలింగ్ బూత్లో పోతారు, వేస్తారు, వస్తారు. డబ్బుల వల్లనే వచ్చినాయి. అంతే మొత్తం ఈడ ఎన్ని వచ్చినా ఇప్పుడు హైదరాబాదే వాళ్ళకు 39 ఇలా వచ్చిన సీట్లు కదా. మెజార్టీ 24-25 సీట్లు హైదరాబాద్లో వచ్చినాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చినంత మాత్రాన వీళ్ళు ఏదో పోయినాని కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కానీ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాసు, హయ్యర్ క్లాసు ఓటింగ్కు పిక్నిక్లోకి పోతారు. మంచిగా ఎలక్షన్స్ వచ్చినాయంటే 3 రోజులు హాలిడేస్ ఉంటాయి, పిక్నిక్ పోదాం, ఎంజాయ్ చేద్దాం, వద్దాం. ప్రాథమిక కర్తవ్యం నేను ఒక భారతీయుని, నేను ఒక హిందువును, నేను ఓటేస్తా, నా బాధ్యత అన్నది ఎంతమందికి గుర్తుంచుకున్నది? వాళ్ళు ఎవడో చేస్తే వేయండి, ఎవడన్నా రాని అనుకుంటే ఇదే రకంగా ఉంటుంది కదా. అటువంటి అప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎక్కడ పోలేదు, ఆమోదంలో ఉంటాడు. ఆయన మాట్లాడుతుండొచ్చు. మొన్ననే విన్నారా ఎంత మాట్లాడినా ఇప్పుడు ఏం చేసేది ఉన్నది? ఆయన స్ట్రాటజీ కరెక్టు. వీళ్ళు కాకపోతే అల్లుడు కొడుకు ఏదైతే ఉన్నారో వీళ్ళు దాన్ని ఏమంటారు, లైమ్ లైట్లో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, కనిపించాలనేది వీళ్ళు అరిచేదరుస్తాం, తినరు. కాకపోతే ఇక వీళ్ళు ఏదైతే ఉందో అవతలని బురద చల్లడానికి, బదనాం చేయడానికి ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆంధ్రాలోకి అంతే ఉన్నది, తెలంగాణలోకి అంతే ఉన్నది. వీళ్ళు ఇక్కడ ఎంత చేసినా ఎంత మొత్తుకున్నా ఇంకా 4 ఏళ్ళు మొత్తుకోవాలి వీళ్ళు, అధికారం మారాలన్నది. ఆ లోపల జరిగిన సందర్భాల్లో కూడా ఇతలు గండి పడుతుందా, అవతల గండి పడుతుందా అని దాని మీద లెక్క ఉంటుంది కదా. ఆ ప్రకారం ఉండి చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి 1500 కోట్లు ఇవాళ అఫీషియల్గా పార్టీ ఫండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవడిచ్చిండు? గరీబోళ్ళు దానం చేసేలా మళ్ళీ అయిపోయి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ బెనిఫిషరీస్ అంతా ఇచ్చిన డబ్బులే కదా. ఆ పార్టీ ఫండ్ అంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? 1500 కోట్లు అంటే మామూలు కాదు కదా. చిన్న బడ్జెట్, చిన్న రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది. అంత డబ్బు జమ అయిందంటే వాళ్ళు ఎన్ని చేస్తేనే అది అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్లో ఎవరికి వారే యమునా తీరే, కలిసి కట్టుదనం లేదు, ఐకమత్యం లేదు.
అటాక్ ఇప్పుడు సినిమా వాళ్ళు అందరు లేచారు చూడు కొండ సురేఖ గారి మీదకి, ఆ రకంగా వీళ్ళు కూడా అందరు కలిసి అటాక్ చేద్దామని అంటున్నారా? అవును, ఒక్కసారి కాంగ్రెస్ కి సంబంధించి కొండ సురేఖ గారి తరపున ఏ ఒక్కళ్ళు మాట్లాడడానికి లేదు, మళ్ళీ ఆమె మాట్లాడేది కాదేమో. అదే వీళ్ళు అటాక్ చేయాలి యాక్చువల్గా. వీళ్ళు ఎవరైనా చేసారా? ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు అవతల మీద ఇది ఎండ్రకాయ పైకి ఎక్కుతుంటే ఒక ఎండ్రకాయ కిందికి గుంస్తుందంట. అది ఎందుకంటే క్రాప్ రీసెర్చ్ చేశానంట వరల్డ్ వైడ్. క్రాప్ రీసెర్చ్ చేస్తే 200 ఏది బాక్సులు పోతే 199 బాక్సులు సీల్డ్ ఉన్నది, ఒక బాక్స్ సీల్ లేదు. ఎవరి తప్ప అని చూసే వరకు భారతీయులది, ఇండియన్ పాలిటిక్స్ ఇట్లా ఉంటుందన్న ఉద్దేశంలో చెప్పుకొచ్చారు కదా. అందుకోసం ఇక్కడ మనకు వీళ్ళు ఎంత ఇది చేసినా, అరిచినా, గొంత దించుకున్నా, బట్టలు దించుకున్నా ఇంకా 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే ఉంటుంది. తదనంతరం కూడా వీళ్ళకి అది కాదు, వీళ్ళ అవకాశం ఏదైతే ఉందో మొన్ననే మంచి రూలింగ్ ఉంటే ప్రజలే ఇచ్చేది, లేదంటే పొత్తు పెట్టుకునేదండి బీజేపీతోని. బీజేపీ మొన్న ఇద్దరు కలిసి మొత్తం నష్టపోయింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏకదాటిగా సింగిల్ హ్యాండెడ్ ఒంటి చేత్తోనే ఆయనే పార్టీ నడిపించి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్పి లేకపోతే సోనియా గాంధీ నెహ్రూ మీద ఓట్లు, ఇందిరాగాంధీ మీద ఓట్లు ఇవ్వలే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇది మొదటి ప్రొజెక్షన్. ఆయన వ్యక్తిగత ఆయనను చూసిండు, ఆయన అరిచిండు, మొదటి నుంచి చేసిండు కాబట్టి ఆయనకు ప్రజలు ఇద్దామన్న ఉద్దేశం ఇచ్చారు. అంతేగాని వీళ్ళని చూసి మొత్తం స్టేట్ వైజ్ ఎంతమంది లీడర్లు వీళ్ళు ప్రచారానికి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళే ఉన్నారు కదా. వీళ్ళు ఈ సోకాలు గెలిచే వాళ్ళు, మంత్రుల పదవి పొందిన వాళ్ళు కూడా మేము వస్తామో రామో అనే డౌట్ వాళ్ళకు ఉండే. అటువంటి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ నైతికంగా ఏకదాటికి రావాలి. అది ఉండని పవర్ని కాపాడుకోవాలి, 5 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ పవర్లో రావాలని కోరుకుంటే ఏం కాదు. ఎంతసేపు వారిని గుంజి వీని గుంజి వాడిని నాకు మంత్రి పదవి లేచిన వాళ్ళు లేవని వాళ్ళు అందరూ మంత్రి పదవులకు ఏదైతే ఉందో. కాంగ్రెస్లో కూడా ఇంకా దుష్ట సంస్కృతి ఏంటంటే కుటుంబంలో ఒకరికి, ఇద్దరికి, ముగ్గురు, నలుగురికి టికెట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అది పోనీ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ఇప్పుడు ఢిల్లీలో నేషనల్ పార్టీ కాంగ్రెస్లో వాళ్ళకు ఉన్నాయే 3 రాష్ట్రాలు. ఏది హిమాచల్ ప్రదేశ్లో ఏం బడ్జెట్ దిక్కున్నది ఎక్కడ కర్ణాటక. దానికి తోడు జమ అయింది ఇంత భారం పంచుకోవడానికి, బరువు మోయడానికి తెలంగాణలో వచ్చింది. వీళ్ళే ఇప్పుడు ఏమున్నా మొత్తం నేషన్ వైడ్ ఫండ్కు వీళ్ళు మొబిలైజ్ చేయాలి, పార్టీ ఫండ్. వీళ్ళు 2 రాష్ట్రాలు కదా. అందుకోసం రేవంత్ రెడ్డి మీద బాధ్యత ఉన్నా ఏదన్నా కూడా రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి, ఆయన మంత్రి లేదు, అంతకుముందు అనుభవం లేదు. అటువంటి అప్పుడు ఆయన ఒక మంచి సమర్థవంతమైన అనుభవం. ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ ఎవరి మీద బేస్ అయి ఉన్నాడు? ఎవరి మీద అంటే అమిత్ షానే ఉన్నాడు కదా. ఆయనకు పక్కపంటి సర్వం చూసేది. ఎవరి పక్కన ఎవరుంటారు అంటే తోడు ఎవరిని తీసుకున్నారు? తోడు కాదు, మొత్తము బరువు మోస్టోని అమిత్ షాని తీసుకున్నారు. వారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరిని మన కేవీపీ రామచంద్రరావుని పెట్టుకున్నాడు. ప్రతిదీ ఆయనే చూసిండు తెర వెనక. ఎవరో ఒకళ్ళు ఎన్టీ రామారావు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడే ఉన్నాడంట బ్యాక్ సైడ్. ఆ రకంగా ఇప్పుడు కేసీఆర్కు ఆయన దానితో సమర్థంగా ఉన్నా కానీ అది ఏదో అందులో లంకల ఉట్టి అని రాక్షసులు అన్నట్టు అందులో ఉన్న వాళ్ళందరూ మొత్తం కుటుంబమే మొత్తము హైఫై లెవెల్ ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కూడా ఇవాళ ఇంకా 4 ఏళ్ళు ఉండాలంటే వీళ్ళు మొత్తం ఐకమత్యం ఉండాలి. వాళ్ళ కుటిల నీతిని, కుతంత్రాలను, ఈర్ష్యాద్వేషాలను, పగలను, వర్గ పోరాటాలను ఇవన్నీ పక్కకు పెట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే అప్పుడు వీళ్ళు వస్తారు. కాకపోతే కేసీఆర్ అదివరదాకా మౌనంగా ఉండడం, ఆయనకు ఇంకా కొద్దిగా ఎనర్జీ ఏదైతే ఉందో స్టోర్ అవుతుంది. అప్పటికి లాస్ట్ 11th అవర్ 5th ఇయర్లో ఆయన ఏమన్నా మాట్లాడతాడు. ఇప్పుడు ఎన్ని మాట్లాడిన ఏం లాభం? సో మనం ఇంకా కేసీఆర్ సార్ని చూడాలంటే చూడాలంటే 4 ఏళ్ళు ఇప్పుడు వస్తారు పోతారు. 10 ఏళ్ళు ఉన్న 9.5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూసారు? 9.5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూసారు? 10-12 సార్లు అట్లా. మళ్ళీ అంతే. ఇంక ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు కూడా అదే ఉంటుంది, అదేముండదు. వీళ్ళు కాంగ్రెస్లో ఐకమత్యం ఉండి రాజ్యాంగం ప్రజలకు పరిపాలన అందిస్తే, హైడ్రా అనేది ఏదైతే ఉందో అది ఒక సిస్టమేటిక్గా చేస్తే అందరు వేస్తే ప్రజలు రేపు టైంకు మళ్ళీ డిసైడ్ అవుతారు, వస్తారు. అట్లా. ధన్యవాదాలు.